దుబ్బాక ఇప్పుడు ఓ శవాల దిబ్బ, వందల కుటుంబాల కన్నీటి గూడు. నేత మగ్గమే మరణ మృదంగమై చావుపాట పాడుతున్న విషాద గీతిక. ఈ కన్నీటి పాటకు 1,00,000 కారణాలుండొచ్చు అని ఇక్కడ కన్నీళ్లకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. వైట్ల శ్రీనివాస్, బత్తిన పరశురాములు, బత్తిన బాలకిషన్ పేర్లు ఏవైతేనే దుబ్బాకలో నేత మగ్గాల సాక్షిగా ఆత్మహత్యలతో అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్న వారి సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 120 మంది నేత కార్మికులు అకాల మరణంతో తమ నిరసన వ్యక్తం చేశారు. పొద్దున్నే లేచిన వెంటనే మగ్గం ఎక్కితే సాయంత్రం చీకటి పడ్డాకే మగ్గం దిగేది. ఈలోపు శరీరంలోని నరాలన్నింటినీ మగ్గాలపై దారాల్లా కదలాడించే నేతన్నలు అంత కష్టపడ్డా 2 పూటల ఆకలి ఎందుకు తీరటం లేదో తెలియక గుండె లవిసేలా లోలోనే రోధించేవారు. తమ ఇంటిలోని పొయ్యిలో ఎప్పుడూ గుర్రు పెట్టి నిద్రపోయే పిల్లి ఎప్పుడు లేస్తుందో తెలియక దాన్ని ఎలా నిద్రలేపాలో తెలియక కంటతడి పెట్టుకునేవారు. మరమగ్గాలొచ్చి చేనేత మగ్గాలపై దాడి చేశాక ఒక్కసారిగా ఉపాధి అవకాశాలు ఆవిరైపోతే ఏ పని చేసి బతకాలో తెలియక ఇంకేం పని రాక ఎందరో చేనేతలు గుండెలు పగిలేలా ఏడ్చారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోరని అనుకున్నాకనే నేతన్నలు ఆత్మహత్య దారి పట్టారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం, అధికార యంత్రాంగాల వల్ల సాధ్యం కాలేకపోతున్న తమ సమస్యల పరిష్కారానికి చేనేత కార్మికులే ఓ మార్గాన్ని కనిపెట్టారు. చిటికెడు మందుతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని నేతన్నలు హృదయ విదారకంగా చెప్తున్నారు. తెల్లగా ఉన్న ఈ మందే చేనేత కార్మికుల సమస్యలు తీర్చే దగ్గరి దారవుతోంది. నేత కార్మికులు బట్టలను నేసేప్పుడు రంగులద్దేందుకు ఉపయోగించే ఈ మందు పేరు పొటాషియం నైట్రేట్. ఇదో రసాయనం. ఇది బట్టల రంగుల్లో వాడితే ఆ బట్టలు కళకళలాడుతాయి. కానీ ఈ రసాయనమే వెలవెలబోతున్న చేనేతల జీవితాలకు చరమగీతం పాడుతోంది. ఉగ్రవాదులకు సైనైడ్ గుళికల్లా నేత కార్మికులకు చిటికెడు పొటాషియం నైట్రేటే పరిష్కారం అవటం అతి పెద్ద విషాదం. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఈ 2-3 నెలల్లో ఇలాగే తయారయ్యే స్థితి ఉన్నది సార్. ప్రభుత్వం దీన్ని వెంటనే ఆదుకోకపోయినట్టయితే అందరి పరిస్థితి కూడా ఇలాగే తయారై అందరూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇదివరకు ఇప్పుడు ఇక్కడ దుబ్బాక గ్రామంలో కేవలం ఈ చిన్న పల్లెటూరులో 120 మంది ఆత్మహత్యలు. ఆ నైట్రేట్ పొటాషియం అనేది ఈ రంగులో వేసే కెమికల్, అది లేకపోతే కలర్స్ రాదు. దాంతో ఆన్ ది స్పాట్ 1 minute ప్రాణం పోతుంది సార్. అవును, అప్పుల బాధ భరించలేకనో, చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవటం కష్టమైపోతుందనో, కడుపులో ఆకలి రోజురోజుకు పెరిగిపోయి బాధ పెడుతోందనో నేత కార్మికులు ఈ పొటాషియం నైట్రేట్ ను మింగేస్తున్నారు. ఇది శరీరంలోకి వెళ్లిన 1 నిమిషంలోనే రక్తం గడ్డకట్టి చనిపోతారని నిపుణులంటున్నారు. దుబ్బాక ప్రాంతంలో 120 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 80% మంది వరకు పొటాషియం నైట్రేట్ తోని ఆత్మహత్యలు చేసుకోవటం గమనార్హం. అందుకే మాస్టర్ వీవర్స్ తమ దగ్గర పనిచేసే నేత కార్మికులకు దీన్ని అందుబాటులో ఉంచకుండా ఈ మధ్యే దాచడం మొదలుపెట్టారు. ఇంత చేసినా దాన్ని ఉపయోగించే సమయం వచ్చినప్పుడు నేత కార్మికుల్లో కొందరు ఈ కెమికల్ ను దొంగతనంగా తీసుకుపోతూ కష్టాలొచ్చినప్పుడు అఘాయిత్యాలకు వాడుతున్నారు. ఈ కలర్ అద్దేటప్పుడు వారు ఏదో రకంగా దాన్ని దొంగిలించి వాళ్లకు ఆ అవసరాన్ని తీసుకొని వాళ్ళ ఆయనతో ఎప్పుడో ఫస్టులు ఉండే ఆయనతో ఎప్పుడో దాచిపెట్టుకొని ఆయనతో వాళ్ళు తీసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ఈ కలర్ ఎందుకు ప్రభుత్వము దీని గురించి అంటే ఈ కలర్స్ కేవలం అది ఉంటేనే, ఈ నైట్రేట్ పొటాషియం అనేది ఉంటేనే ఏ కలర్ A to Z కలర్ వస్తుంది. ప్రతి మొగ్గం వేసే కార్మికుల దగ్గర ఉంటది ఈ పొటాషియం, ఈ నైట్రేట్. నేత కార్మికులు పీకల్లోతు కష్టాలు కూరుకపోతే వాళ్ళకి చేయూతనందించి వారిని ఓదార్చి ప్రభుత్వ పథకాల ద్వారా వారిని ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆ పని చేయకపోగా నేత కార్మికులను బిచ్చగాళ్లుగా చిత్రీకరిస్తూ మరింత మానసిక వేదనకు గురిచేస్తోంది. అయ్యా ఆదుకోండి అని అడిగిన చేనేత కార్మికుల కుటుంబాలను బిచ్చగాళ్లుగా చిత్రీకరిస్తున్న స్థానిక అధికార యంత్రాంగం. 10 రోజుల వ్యవధిలో భర్త, కోడలు, కొడుకును కోల్పోయిన ఈ కుటుంబం తరతరాలుగా చేనేత మగ్గం పైన ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు బీడీలను చుడుతుంది. తెల్ల రేషన్ కార్డుపై వీళ్లను బిచ్చగాళ్లుగా ముద్రించి స్థానిక యంత్రాంగం బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది. దుబ్బాకలో 100కు పైగా నేత కార్మికులు చనిపోతే ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయమూ అందలేదని నేతన్నలు ఆరోపిస్తున్నారు.
ఇంత విషాదకర పరిస్థితుల్లో నేతన్నలు కొట్టుమిట్టాడుతుంటే ఏ విధంగానూ ఆదుకొని స్థానిక అధికారులు నేత కార్మికుల్ని భిక్షగాళ్లు చేసేశారు. 10 రోజుల వ్యవధిలో భర్త, కొడుకు, కోడల్ని కోల్పోయిన భూలక్ష్మికి ఇంత విషాదంలోనూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ఎక్కువగా బాధిస్తోంది. ఆమెకిచ్చిన రేషన్ కార్డులో అధికారులు కులం దగ్గర బెగ్గర్ అని రాశారు. చేనేత వృత్తితో తరతరాలుగా బతికిన తాము ఇప్పుడు నిజంగానే భిక్షగాళ్లుగా మారిన అధికారుల నిర్లక్ష్యం తమను మరింతగా వేదనకు గురిచేస్తోందని భూలక్ష్మి అంటోంది. కద్మశాలము మొగ్గాలు వేసుకొని బతికేటోళ్ళము. తెల్లకారట వచ్చింది, దాని మీద బిచ్చగాడని రాసిండ్రు. భరోసిత ఏందో ఏమన్నా బిడ్డ. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టు దుబ్బాకలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఓ సొసైటీని నెలకొల్పింది. అయితే అది ముందుకు నడిచేందుకు సరిపడా నిధులు మంజూరు చేయడం మాత్రం మర్చింది. అందుకే అక్కడ నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దుబ్బాక నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ సహకార సంఘాన్ని స్థాపించింది. ఇందులో 800 మంది దాకా సభ్యులున్నారు. ఇక్కడే మహిళా కార్మికులకు గార్మెంట్ మేకింగ్ లో శిక్షణ ఇవ్వాలని అనుకున్నారు. ఇక్కడ ఇందుకు అవసరమైన మెషిన్లైతే ఉన్నాయి, కానీ ఈ యూనిట్ ను నిర్వహించేందుకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ లేక మెషిన్లు ఎందుకు కొరగాకుండా మూలన పడి ఉన్నాయి. క్లస్టర్ పరిస్థితి అంతే. లక్షలాది రూపాయలతో భవనాన్ని నిర్మించిన ప్రయోజనం మాత్రం శూన్యం. అనేక రకాల కార్యక్రమాలు చాలా దుర్వినియోగం చేస్తున్నారు. పాలక మండలి కూడా అసలు బాగలేదు. కాబట్టి చేనేత కార్మికులను ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆదుకొని వాళ్ళకి అంత్యోదయ కార్డు లాంటి ప్రవేశపెట్టి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము స్వదేశీ జాగరణ మంచి తరఫున ఈ అధ్యయనం జరుగుతుంది. దుబ్బాక పట్టణంలో, తర్వాత లచ్చపేట, ధర్మాజిపేట చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం కూడా 120 మంది కుటుంబాలలో ఉండేటువంటి కార్మికులు చచ్చిపోయారు. ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి ఇవరు కూడా ప్రభుత్వ సహాయం అందలేదు. ఈ ఆత్మహత్య చేసుకుని జరిగినటువంటి కుటుంబాలకి ఇవాళ ప్రభుత్వం సుమారు ₹1,00,000 ఎట్లయితే సిరిసిల్ల పద్ధతిలో ₹1,00,000 ఎట్లయితే ఇచ్చారో అదే మాదిరిగా చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకునే కుటుంబాలు, ముఖ్యంగా రైతుల కుటుంబాలకి అయితే ₹1,00,000 ఇచ్చారో అదే మాదిరిగా వాళ్ళ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించకుండా ఇక్కడటువంటి కుటుంబాలకు కూడా ఇమ్మీడియట్ గా అత్యవసరంగా వీళ్ళందరూ కూడా ₹2,00,000 ఆ విధంగా ఎక్స్గ్రేషన్ ఇచ్చినట్టయితే వీళ్ళ కుటుంబాలను కూడా జీవనం కొనసాగుతాయి. సొసైటీలో ప్రస్తుతం 50 మందికి మాత్రమే పని దొరుకుతోంది. ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చి నూలుపై రాయితీ కల్పించి నేత కార్మికుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పావలా వడ్డీకి రుణాలందిస్తేనే చేనేతల ఇళ్లలో చిరునవ్వులు విరిసే అవకాశం ఉందని నేత కార్మికులు అంటున్నారు. చాలా చేనేత కార్మికులు 5,000 కుటుంబాలు కూడా బతికినాయి. ఇక్కడ నేసిన పట్టనే కరీంనగర్, మన నల్గొండ ఇక్కడ చీరలు పోయి అమ్ముకున్న బతికారు. ఇక్కడి నుంచే కొంచెం బతుకున్నారు. కనుక చాలా రాను ఈ వ్యవస్థ క్షీణించిపోయింది. దీనికి పని చేస్తే కూలి దొరకక పని చేసి ఓట్లల్లో జీతాలు ఉండరు, ఏదో నానా కూలి పని చేసుకుని బతుకుతారు. ఇప్పటికి 150 మంది దాకా ఆత్మహత్యలకు జరిగింది. చేనేత గురి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఆకలికి సమాధానం చెప్పడానికి ఏదో ఒక పనిని ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు బీడీ కార్మికుల అవతారం ఎత్తారు. విషాదం ఏంటంటే అక్కడ వీళ్లకి అరకొర ఆదాయమే వస్తోంది. చేసేందుకు పని లేక, బతుకు బండి లాగలేక నేతన్నలకు ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి. దిగులతో మంచం పట్టిన ఈ చంద్ర నారాయణ లాంటి వారందరూ చావుకు దగ్గరవుతున్నారు. దిక్కులేని ఈ నేతన్నల కుటుంబాలకు బీడీల తయారే ఈ రోజు జీవనాధారంగా మారిపోయింది. ఈ అమ్మాయి పేరు సునీత. బీడీలు చుడితేనే ఒక పూటైనా ఇల్లు గడిచేది. నాన్న కూడా ఒకప్పుడు చేనేత కార్మికుడే. పక్షవాతం వచ్చి ఏ పని చేయలేక ఇంట్లోనే ఉంటున్నాడు. దాంతో కుటుంబ బాధ్యతల్ని భుజాలకెత్తుకుంది సునీత. ఎంత కష్టపడ్డా రోజుకు 20 నుంచి 30 రూపాయలకు మించి ఆదాయం రాదు. దాంతోనే ఇంటి అవసరాలు తీరాలి. సునీతల కుటుంబ పోషణ కోసం మగ్గాలు వదిలి బీడీ ఆకులు పట్టుకున్న నేత కార్మికులు చాలా మందే ఉన్నారు. కానీ ఈ పనైనా కడుపు నింపుతుందనుకుంటే నిరాశ ఎదురైంది. మా బాపు మగ్గం నేసుకుంటూనే పక్షవాతం వచ్చింది నుంచి దవాఖానలో చూస్తే 50,000 దాకా ఖర్చు అయింది. ఇంట్లోనేమో చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము మా అక్క ఇట్లా చేస్తే కొంచెమే వస్తుంది. అప్పులు పెరిగినాయి, 50,000 దాకా అయినాయి.
గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటదేమో అంత్యోదయ కార్డు కోసమని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మస్తు చాలా తిరిగినాం, కాలేదు. ఇప్పటికే ఇక్కడ దుబ్బాకలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పొజిషన్ వచ్చి. మా బాబు కూడా ముందు ఎప్పుడు చచ్చిపోతానా నీ పొద్దుకు 10 మాటలు అంటుండు, నేను చచ్చిపోతానన్నా బాగుపడతారేమో మీరు అని. రోజా 30 రూపాయలు వస్తుంది అంకుల్. అన్ని విధాలా చితికిపోయిన చేనేత కార్మికుల కోసం 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇక్కడ ఇళ్లు కట్టించింది. కాకపోతే ఈ ఇళ్ల నిర్మాణంలో సిమెంట్ బదులు అవినీతిని ఎక్కువ పాలలో కలపడంతో గృహప్రవేశానికి ముందే ఈ ఇళ్లు కూలిపోయాయి. దాంతో ఈ నిరుపేదలు సొంత ఊర్లోనే శరణార్థుల్లా అద్దె ఇళ్లలో కాలక్షేపం చేయాల్సొస్తోంది. బతుకంతా బండవారి ఎటు చూసినా చీకటిమయమైన దుబ్బాక చేనేత కార్మికుల వెతలు ఇక్కడ ప్రజాప్రతినిధులకు తెలియనివేం కావు. తెలిసినా పట్టించుకోరంతే. ఒకరు చూసుకుని ఒకరు చనిపోతుండ్రు, మందులు వేసుకుంటుండ్రు. ఆయన చనిపోయింది కదా, ఆయన పైసలు వచ్చినాయి, ఇప్పుడు మీకు కూడా పైసలు వస్తాయి నేను చచ్చిపోతే అనుకుంటా అట్లా చేస్తున్నారు. ఏమకు బాధలు అవుతున్నాయి, ఇక మాకు కష్టాలు అవుతున్నాయి అన్నట్టు, తినడానికే గోసలు అవుతున్నాయి. ఇక మీరు అర్థం చేసుకొని ఏదన్నా ఇయ్యండి, ఇక మీకు ఎట్లా దోస్తే అట్లా వేయండి. మాకు పిల్లలకు మాకు కావాలి ఏదన్నా దారి. ఒక ప్రయోజకురాలు కావాలని నాకు 40,000 పెట్టి నాకు ఏఎన్ఎం నర్స్ ట్రైనింగ్ చేయించారు. నేను వాళ్ళకి ఉపయోగపడాలని జాబ్ చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళు నన్ను ఇంతగా నన్ను చదివించినారు. కానీ మా ఏ ప్రయోజనం లేకుండా నేను బీడీలు మళ్లీ చుట్టవలసిన అవసరం వస్తుంది. దానికి ఉద్యోగం దొరకక నేను బీడీలు చుట్టవలసి వస్తుంది. వాళ్ల రాజకీయ బిజీ లైఫ్ లో ఈ పేదల గురించి పట్టించుకునే తీరికే ఉండటం లేదు. తమకు బంగారు రాసులిమ్మని ఈ పేదలు అడగటం లేదు. అందరు మనుషుల్లా తాము కూడా 2 పూటలా గుప్పెడు మెతుకులు తినే భాగ్యం కల్పిస్తే అంతే చాలనుకుంటున్నారు. ఎకరాలకెకరాలు భూమిమ్మని అడగటం లేదు. కనీసం అంత్యోదయ కార్డులిచ్చి తాత్కాలికంగానైనా ఆదుకోండని వేడుకుంటున్నారు. తల్లి తెలంగాణ నుంచి తెరాసలోకొచ్చిన విజయశాంతి పార్లమెంటుకు వెళ్లిన నియోజకవర్గంలోనిదే ఈ గ్రామం. వీళ్ల కష్టాలను తీర్చేందుకు ఆమె ముందుకొస్తారా లేదా అని ఈ పేదలు ఎదురు చూస్తున్నారు. ఇది దుబ్బాక నేతన్నల కన్నీటి కథ, తీరని వ్యధ. బతుకుకు భరోసా ఇస్తే తప్ప ఇక్కడ ఆత్మహత్యలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, 2 పూటలా తిండి తినేందుకు ఒక అంత్యోదయ కార్డు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తో సంబంధం లేకుండా సిరిసిల్ల ప్యాకేజీ అమలు చేయాలని కోరుతున్నారు. ఆమ్ ఆద్మీ సర్కార్ దీనిపై ఏ మేరకు స్పందిస్తుందన్నది వేచి చూడాలి. కెమెరామెన్ ఎం శ్రీనివాస్ తో వెంకటేష్, సాక్షి టీవీ, దుబ్బాక. చాలా మందికి చావంటే భయం. దుబ్బాక కార్మికులకు మాత్రం బతుకంటే చచ్చేంత భయం. ఎందుకంటే బతుకుంటే ఆకలికి సమాధానం చెప్పాలి. అది తమ వల్ల కాకనే నేతన్నలు జీవితాలకు రాజీనామాలు చేస్తున్నారు.